గం గణపతయే నమః. శివాయ గురవే నమః. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పార్వతీ పరమేశ్వరులు సంపూర్ణ ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రసాదించవలెనని కోరుచు మీ అందరికీ శుభాశిస్సులు. ఉగాది, ఉగస్య ప్లస్ ఆదిహి ఉగాది అన్నారు. ఉగా అంటే నక్షత్రపు నడక అనేటువంటి భావం ఉన్నది. నక్షత్రపు నడక ప్రారంభమైన ఆది ఉగాది అనగా సృష్టి ప్రారంభమైన ఆది ఉగాది. ఉగాది అంటే నవ్యత్వమునకు పునాది, కొత్తగా ప్రారంభమునకు ఆది అని అర్థం. సృష్టి ప్రారంభమైన ఆది కనుక ఉగాది అయినది. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్ణ పదమే అహని వత్సరాది రసరాధ్యే తదైవచ అన్నారు. కాలగమనంలో మొదటివైనటువంటి ప్రభవనామ సంవత్సరం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్ష పాడ్యమీ తిథి, ఆదివారం నాడు అశ్వనీ నక్షత్రంలో ఈ యావత్తు జగత్తును కూడా ఆ బ్రహ్మదేవుడు సృష్టించారని మన పురాణములు తెలియచేస్తున్నాయి. సూర్య సిద్ధాంతము వంటి జ్యోతిష్య గ్రంథాలు తెలియచేస్తున్నాయి. సూర్యుడు శుక్లపక్ష పాడ్యమి నాడు లంకానగరంలో ఉదయించుట చేత ఆనాడే యుగ వత్సర మాస దినాదులు ఆరంభం సంభవించినదని భాస్కరాచార్యులు వంటి వారు తెలియచేశారు. సృష్టి క్రొత్తగా ప్రారంభమైనటువంటి రోజు ఉగాది. కాలగమనమును లెక్కించుటలో ప్రధాన పాత్రను పోషిస్తుంది సంవత్సరం. ప్రతి సంవత్సరము ప్రారంభమగు ఆది సంవత్సరాది అవుతుంది. క్రొత్తగా ప్రారంభమగు సంవత్సరాది నాడు ఉగాది వేడుకను నిర్వహించుకోవటం మన సాంప్రదాయం. మధువు, మాధవం అంటే చైత్రము, వైశాఖము అనేటువంటి రెండు మాసములు కలిగినటువంటి వసంత ఋతువుతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని చెబుతుంది వేద ప్రమాణం. వసంతం సుఖం యథా తదా అస్మిన్నితి వసంతం. జనులంతా కూడా సుఖంగా జీవించు కాలము కనుక దీనిని వసంతం అన్నారని అమరం నిర్ణయించింది. మధుమాస శుభోదయానికి, జగత్ కళ్యాణ నవచైతన్య వికాసానికి పునాది అయి, శుభాది అయి, ప్రకృతి పరంగా మనిషిని ఆవరించిన నిరాశ, నిస్పృహుల శిశిరాన్ని తొలగించి క్రొత్త ఆశల చిగుర్లను చిగురింపచేసి మధుర స్వప్నములను సఫలీకృతము చేసుకొనవలెనను సంకల్పమునకు బలమును ఇచ్చే ఆది ఉగాది. వసంత కోకిల సుమధుర గానముతో శుభ సంకేతాలందిస్తుండగా, పరిమళించిన కొత్త పూల మధుమాసంలో కోటి కోర్కెల తుమ్మెదల పరవశిస్తూ, పరితపిస్తూ నూతన ఉత్తేజంతో కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం. క్రొత్త చిరువుల పీతాంబరాన్ని ధరించినట్లుగా ఉన్న చెట్ల యొక్క చిరుమందహాసాలతో
పట్టు పరికిని కట్టుకొని ముస్తాబు అయినటువంటి కొత్త పెళ్లి కూతురిలా కనిపిస్తుంది ప్రకృతి. ఇటువంటి ఉగాది పండుగ నాడు ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి అంటే, ఉగాది నాడు కుటుంబ సభ్యులు అందరూ కూడా సూర్యోదయమునకు పూర్వమే నిదురలేచి కాలకృత్యములను పూర్తి చేసుకొని మంగళ స్నానం ఆచరించాలి, తైలాభ్యంగన స్నానం చేయాలి. ఇలా స్నానాదులు ఆచరించి శుచి అయి నుదుట తిలకమును ధరించి నూతన వస్త్రాభరణములను ధరించాలి. తదుపరి సంకల్పాది నూతన సంవత్సర నామకీర్తనం, నూతన సంవత్సరం యొక్క పేరును చెబుతూ సంకల్పము మార్పు చేసి చెప్పాలి. ఇక్కను ఉగాది రోజున నవగ్రహాంచ పంచాంగం శ్రీ గణేశంచ శారదాం దైవజ్ఞమపి సంపూజ్య సాన్వయస్సా పురోహితః నత్వా కాలాత్మకం సూర్యం పంచాంగ గణితాగతం తిథి వారాధికం సర్వం శృణుయా తత్ఫలం చవై అన్నారు. అంటే ఉగాది నాడట శ్రీ మహాగణాధిపతిని, ఆ సరస్వతీమాతను, నవగ్రహములను, దైవజ్ఞుని, పురోహితుని, పంచాంగమును పూజించి కాలాత్ముడగు సూర్య భగవానుని ఆరాధన చేసి పంచాంగ ఫలమును విని అనుష్ఠానపరుడు కావలెను అని ధర్మగ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఉగాది నాడు ఆరాధన చేయవలసినటువంటి ముఖ్యమైన మరొక ఆరాధన ఏమిటి అంటే గ్రామదేవత ఆరాధన. గ్రామదేవత ఆరాధన, కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఇక బాగా ప్రాచుర్యము పొందినటువంటి నింబకుసుమ భక్షణం, షడ్రుచి భరితమైనటువంటి వేపపూత పచ్చడి, అదే ఉగాది పచ్చడి. ఈ 6 రుచుల పచ్చడి వివిధ రుచుల మిశ్రమము వలనే కష్టములు, సుఖములు మొదలైనటువంటి వివిధ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యము ఇస్తుంది అని ఒక భావము ఉన్నది. అయితే అంతకంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం ఆయుర్వేద గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి. షడ్రుచులు అని చెప్పుకుంటాం. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఈ 6 రుచులు అనే కంటే 6 రసాలు అని చెప్పాలి. ఈ 6 రసాలు కూడా మన దేహంలో అధికమైన లేక తక్కువైన వివిధ రకములైనటువంటి వ్యాధులు ఆయా రసాల ప్రభావాన్ని బట్టి ఉత్పన్నమవుతాయని చెప్పబడుతుంది. ఈ 6 రసాలు శరీరంలో సమాన మోతాదులో ఉంటే ఆరోగ్యప్రదమని చెప్పబడుతుంది. అందుచేతనే ఈ ఉగాది పచ్చడిలో ఈ 6 రసాలు సమాన మోతాదులో ఉండాలనేటువంటి నియమం చెప్పబడింది. దీని వలన మన యొక్క శరీరం షడ్రసాల సమతుల్యతను పొంది ఆరోగ్యప్రదమవుతుంది అని ఒక నమ్మకం. అందుకే అన్నారు, శతాయుర్వజ్రదేహ్యు సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం. ఈ షడ్రుచుల సమ్మిళితమైనటువంటి వేపపూత పచ్చడి సేవించటం వలన దీర్ఘాయువు, రోగములు లేని వజ్రము వంటి దేహము, సర్వ సంపదలు కలిగి సమస్త అరిష్టములన్నీ కూడా తొలుగుతాయి అని శాస్త్రవచనం. సాధారణంగా ఉగాది ఒక్క రోజునే ఈ యొక్క ఉగాది పచ్చడి తినటం జరుగుతూ ఉంటుంది. కానీ చైత్ర
చైత్రమాస పౌర్ణమి తిథి వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవించటం వలన సత్ఫలితం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉగాది నాడు ఆచరించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఉన్నది, ధర్మఘట దానం. దీనిని ప్రహదానం అని కూడా అంటూ ఉంటారు. ఈ ధర్మఘట దానం పూర్వం చాలా ప్రాచుర్యం ఉండేది. ఇటీవల కాలంలో అయితే ధర్మఘట దానం గురించి చెప్పుకోవటం బాగా తక్కువగా కనిపిస్తుంది. ఈ ధర్మఘట దానం అంటే ఏమిటి అంటే, ఒక రాగి లేదా పంచలోహములతో చేసినటువంటి ఒక కలశము తీసుకోవాలి. ఒక శక్తి లేదనుకోండి, ఈ రాగి కలశము అవసరము లేదు, పంచలోహ కలశము అవసరం లేదు. ఒక క్రొత్త మట్టి కుండను కలశముగా తీసుకోవచ్చు. ఈ యొక్క కలశమును చక్కగా అలంకరించి పంచ పల్లవాలు కలిపినటువంటి సుగంధ పరిమళ స్వచ్ఛమైనటువంటి జలముతో గంధము, అక్షితలు, పుష్పాలు వేసి ఆవాహన చేయాలి. మంత్రపూర్వకముగా ఒక పల్లెములో బియ్యము పోసి దానిపై ఈ కలశమును నిలబెట్టి ఒక కొబ్బరికాయ, నూతన వస్త్రము ఉంచి దానిని గురువునకు కానీ, పురోహితునకు కానీ, ఉత్తమునకు కానీ, లేదా దేవాలయంలో విష్ణుమూర్తికి కానీ సమర్పణ చేసి వారి యొక్క ఆశీస్సులు పొందాలి. దీనినే ధర్మఘట దానము లేదా ప్రహదానము అని చెబుతారు. ఈ ధర్మఘట దానము చేయటము వలనట ధర్మబద్ధమైనటువంటి మన మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయి అని ప్రతీతి. ఈ ధర్మఘట దానముతో పాటు గ్రామంలో కుంభం పోస్తూ ఉంటారు. అదొక ఆచారం ఉంటూ ఉంటుంది. ఇలా గ్రామంలో కుంభము పోయుట వలన పితృదేవతల భూత బలి కోసం గ్రామంలో ఈ యొక్క కుంభం పోస్తూ ఉంటారు. దీని వలన పితృదేవతలు సంతుష్టులై మనకు ఆశీర్వచనములు ఇచ్చి చక్కటి వంశవృద్ధి కలగవలెనని మనలను దీవిస్తూ ఉంటారట. అందుచేత ఉగాది నాడు మనకు పితృదేవతల యొక్క దీవెనలు కూడా లభిస్తాయి. ఇక ఉగాది పేరు చెప్పితే మనందరికీ సుపరిచితమైనటువంటిది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణమును వినుట వలన ఎటువంటి శుభ ఫలితం వస్తుంది అని మన ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి అంటే, శ్రీమద్ కామితదాయి కల్మషహరం దుర్దోష శాంతిప్రదం నానాయజ్ఞ విశేషభ్యపదం భూదానత్యుమృణాం ఆరోగ్యాయురభీష్టదం శుచికరం సంతాన సౌఖ్యోదయం పుణ్యం కర్మ సుసాధనం శృతిహితం పంచాంగమాకర్ణ్యతాం. శోభాయమానమైనటువంటిది, కామ్యములను తీర్చునటువంటిది, పాపములను హరించునది, దుర్దోషములను పోగొట్టి అనేక యజ్ఞముల చేత కూడా లభించనటువంటి పుణ్యఫలమును ఇచ్చేది పంచాంగ శ్రవణమట. ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినుట వలన భూదానము చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందట, ఆయురారోగ్య వృద్ధి కలుగుతుందట, సంతాన సౌఖ్యం లభిస్తుందట, పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించే విధానం మనకు తెలుస్తుందట. ఇంకను పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్. ఉగాది నాడు పంచాంగ పఠనము చేసిన వారికి, పంచాంగ ఫలితము విన్నవారికి గంగా స్నానము చేసినటువంటి పుణ్య ఫలితముతో సమానమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందట. మరి పంచాంగము
అంటే ఏమిటి? 5 అంగములు కలిగినటువంటిది పంచాంగము. తిథిర్వారం చ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధకః. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 అంగములు కలిగినటువంటి పంచాంగము లోకోపకారి అయి ఉంటుందట. మరి ఈ పంచాంగ పఠనము వలన ఈ 5 అంగములు కూడా ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తున్నాయండి అంటే, తిథేచ్ఛాశ్రియమాప్నోతి వారాధాయుష్యవర్ధనం, నక్షత్రార్ధరతే పాపం యోగాద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిచ్చా పంచాంగ ఫలం త్విధం, కాలవిత్కర్మా కుర్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అని ప్రమాణం చెప్పబడింది. తిథి వలన శ్రేయస్సు, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాప పరిహారము, యోగము వలన రోగ నివారణ, కరణము వలన కార్యసిద్ధి లభిస్తాయట. పంచాంగము యుందు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇచ్చేటువంటి శుభ ఫలితములను తెలుసుకున్నాం కదా. మరి ఆదిత్యాది నవగ్రహములు, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పబడిందంటే, సూర్య శౌర్య మదేందూరేంద్ర పదవీం సన్మంగళం మంగళః, సద్బుద్ధిం చ బుధో గురుచ్చ గురుతాం శుక్ర సుఖం సం శనిః, రాహుర్బాహుబలం కరోతు సతతం కేతుః కులసౌన్యతిం, నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహా. ఈ పంచాంగ ఫలము వినుట వలన సూర్యుడు శౌర్యమునిస్తారట, చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవమునిస్తారట, మంగళుడు అంటే అంగారకుడు కుజుడు సకల శుభములను మంగళకర ఫలితములను ఇస్తారట, బుధుడు బుద్ధి బలమును సద్బుద్ధిని ఇస్తారట, బృహస్పతి అంటే గురుడు గౌరవమును కలగ చేస్తారట, శుక్రుడు సుఖముని ఇస్తారట, శని సంపదలు ఇస్తారట, రాహువు బాహుబలమును ఇస్తే కేతువు కులాధిక్యతను ఇస్తారట. ఈ విధమైనటువంటి శుభ ఫలితములను ఆదిత్యాది నవగ్రహ దేవతలు పంచాంగ ఫలితము వినుట వలన మనకు ప్రసాదిస్తున్నారట. కను పంచాంగ శ్రవణము వలన ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి అని శాస్త్ర ప్రమాణాలు తెలియచేస్తున్నాయి అంటే, కన్యావని కాంచన దిగ్గజానాం గవాం శాస్త్రం సతతం ద్విజేభ్యః దత్యాఫలం యల్లభతే మనుష్యః తత్తత్ఫలాన్వజ్య ఫలాని సురన్వన్ ఆయుర్వృద్ధిం పుత్ర పౌత్రాభివృద్ధిం నిత్యారోగ్యం సంపదం చానపాయీం అచ్చినానాముత్సవానామవాప్తిం యత్యంతే వత్సరాధీసా ముఖ్యాః. సర్వలక్షణయుతమైనటువంటి కన్యను ఉత్తముడైనటువంటి పౌత్రునికి ఇచ్చి కన్యాదానము చేయుట వలన వచ్చే శుభ ఫలితము ఏదైతే ఉన్నదో అటువంటి ఫలితము కాంచనము అంటే బంగారము, గోవులు 1000 గజములు అంటే 1000 ఏనుగులు ఉత్తములకు దానము ఇవ్వటము వలన వచ్చే పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి పుణ్య ఫలితం అంతా కూడా
ఉగాది నాడు పంచాంగ శ్రవణము వలన వస్తుందట. ఇంకా ఆయుర్వృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, నిత్య ఆరోగ్యము, సంపద, ఇటువంటి శుభ ఫలితములన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని శాస్త్రములు తెలియచేస్తున్నాయి. ఈ ఉగాది నాడు ఆచరించవలసినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషతలు కూడా ఉన్నాయి. ఆ పరమశివుడు వసంతుని పునరుజ్జీవితుని చేసి జనులందరికీ కూడా వసంతకాలాన్ని ప్రసాదించాడు. అందుచేత వసంత పూజలు చేయాలి, రతి మన్మధుల పూజలు చేయాలట. ఈ వసంతకాలము మొదలు ఉగాది నుండి వసంత నవరాత్రులు చేస్తూ ఉంటాం. అంటే దేవీ నవరాత్రులు, అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ ఉగాది పర్వదినాన. ఇంద్రధ్వజ పూజ చేయాలట. అంటే గ్రామంలో ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ యొక్క ధ్వజాన్ని దర్శించటం, ఆ యొక్క ధ్వజాన్ని పూజించటం ఇంద్రధ్వజ పూజ అంటారు. ఇలా ఇంద్రధ్వజ పూజ చేయటం వలన గ్రామానికి శుభత్వం చేకూరుతుందట. ఇంకా ఉగాది నాడు రాజదర్శనం చేయాలట. ఇంకా గురువుని ఆరాధన చేయాలట. గురువును స్మరించి గురువు యొక్క ఆశీర్వచనములు తీసుకోవాలట. మనకు చదువు సంధ్యలు చెప్పిన గురువు కావచ్చు, లేదా మనకు అన్నం పెట్టే వృత్తి విద్యను నేర్పిన గురువు కావచ్చు. ఎవరైనా సరే గురువు అనేటువంటి వారిని దర్శించి, వారిని సత్కరించి, వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇంకను ఉగాది నాడు గృహము యందు వాస్తు పూజ చేయాలి అని వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది. ఇంకను మన సాంప్రదాయాలను అనుసరించి కవి సమ్మేళనం, ఇటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలట. ఉగాది నాడు ఆచరించవలసినటువంటి మరొక విధి ఉన్నది, గర్భ నవరాత్రులు పాటించటం. గర్భ నవరాత్రులు అంటే శ్రీరామచంద్రుడు తన తల్లి యొక్క గర్భమును ఉన్నటువంటి చివరి 9 రోజులు, అంటే శ్రీరామనవమి నాడు శ్రీరాముడు జన్మించాడు కదా, అంటే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉన్నటువంటి 9 రోజులను గర్భ నవరాత్రులు అంటారు. ఈ గర్భ నవరాత్రుల యందు శ్రీరామనామ జపం, శ్రీరామ స్తోత్ర పారాయణాలు, శ్రీరామ ఆరాధన చేయటం అత్యంత శుభప్రదము అని ఒక నమ్మకం. ఇటువంటి విధులన్నీ కూడా ఉగాది పర్వదినమున ఆచరించవలెనని శాస్త్ర నియమం. కనుక అన్ని నియమాలు పాటించలేకున్నా మనకు సాధ్యమైన కొన్ని నియమాలన్నా పాటిస్తూ ఆ ఉగాది నాడు ఆ జగదంబిక యొక్క ఆరాధన చేసి, మన ఇష్టదైవము యొక్క ఆరాధన చేసి, సకల దేవతలను స్మరించి భగవదానుగ్రహము పొంది ఈ యొక్క సంవత్సరమంతా కూడా మనకు సకల శుభాలు కలగవలెనని కోరుకుంటూ ఉంటాము కదా. మనందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆ పార్వతీ పరమేశ్వరులు సకల శుభాలు కలగచేసి ప్రపంచమునకు శాంతిని ప్రసాదించి అందరికీ సంపూర్ణ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇచ్చి అన్న వస్త్రములకు లోటు లేకుండా అందరినీ కాపాడవలెనని కోరుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.